వినోదిని, నువ్వు ఈ మధ్య అసలు సరిగ్గా పని చేయట్లేదు. సగం సగం పనులు చేసి వెళ్ళిపోతున్నావు. పైగా ఇన్ని రోజులు మానేశావే? లేదమ్మా, ఈ మధ్య పని ఉండి మా గ్రామం వెళ్ళి వచ్చానమ్మా. నువ్విలా చేశావంటే ఇంకా పనిలోకి రావద్దు. అమ్మా, అలా అనకండి. నేను మా శారదమ్మని చూడకుండా మాట్లాడకుండా ఉండలేను. ఏంటి గోలప్, ఎవరిని తిడుతున్నావు? ఎవరినో లేమ్మా, మీకు చెప్పి ఏమి ప్రయోజనం? మీకు ఎవరిలోనూ తప్పులు కనిపించవు కదా. పోనీలే గోలప్, ఇతరుల దోషాలను చూసి విమర్శించటానికి ఎంతోమంది ఉన్నారు. నేనొక్కదాన్ని చేయకపోతే లోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదులే. ఏదైనా వస్తువుని పగలగొట్టినంత సులువుగా దానిని తయారు చేయగలమా? విడదీయడం సులువే, ఏకత్వం చెయ్యటమే కష్టం. అమ్మాయి, మీరంతా ఏం చేస్తున్నారు? ఇతరుల దోషాలను మాట్లాడుకుంటూ మీ మనసులు ఎందుకు కలుషితం చేసుకుంటున్నారు? మన మనస్సులో లోపం ఉన్నప్పుడే ఇతరులలో లోపం చూడడం సాధ్యమవుతుంది. లోపాలను సూచిస్తూ ఉండడం వలన ఆ మనిషికి ఏమైనా నష్టం జరుగుతుందా ఏంటి? మీరే అధోగతి పాలవుతారు. మీరు ఎవరి మంచి చెడుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాపపుణ్యాలలో మీకు కూడా భాగం ఉంటుంది. అవునా? అదెలా? మాకు అర్థం కావట్లేదమ్మా. చూడమ్మా, ఎవరైనా ఒక మనిషి ఆమె చేసిన తప్పు పనుల గురించి చెప్పినదనుకో, నువ్వు ఆ మనిషి గుర్తొచ్చినప్పుడల్లా ఆమె చేసిన చెడ్డ పనుల గురించి తలుచుకుంటూ ఉంటావు. అప్పుడు నీ మనసులో ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన సంస్కారాలన్నీ నీ మనసులో ఒక చోట నివాసం ఏర్పరచుకుంటాయి. మంచి సాంగత్యంలో మంచి సంస్కారాలు ఏర్పడతాయి, చెడు సాంగత్యంలో చెడు సంస్కారాలు ఏర్పడతాయి. ఆది వరకు నేను కూడా ఇతరులలో తప్పులు చూసేదాన్ని. నేను బృందావనం దర్శించినప్పుడు రాధారమణ ఆలయానికి వెళ్ళి, భగవాన్, ఇతరులలో తప్పులను చూసే స్వభావాన్ని నా నుంచి తొలగించి వెయ్యి, ఇతరులలో లోపాలని నేను ఎప్పుడూ చూడనట్టు నన్ను అనుగ్రహించు అని ఎంతో ఆర్తితో ప్రార్థించాను. భగవంతుడు కరుణించి నా కోరికను మన్నించాడు. మనం మనస్ఫూర్తిగా ప్రార్థించిన మంచి కోరికలని భగవంతుడు తప్పక తీరుస్తాడు. గురుదేవులను ప్రార్థించు. నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల దోషాలను చూడకు. నీ దోషాలను నీవు తెలుసుకో. లోకాన్ని నీ సొంతం చేసుకో. ఈ లోకంలో పరాయి వారెవ్వరూ లేరు, అందరూ నీవారే.